ఎవరికైనా కోరుకున్న కోరికలు ఫాస్ట్‌గా నెరవేరితే చాలా హ్యాపీగా అనిపిస్తది. మీరేదో క్యాండిల్ విజువలైజేషన్ అంటున్నారు. ఏంటి దానికి దీనికి ఏంటి సంబంధం? అది ఎలా చేయాలి? అవునండి. క్యాండిల్ విజేషన్ చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ అండి. క్యాండిల్ వెలిగించి దాన్ని చూస్తూ మనం కోరుకున్న కోరికలు నిజం జేసుకోవచ్చు. కానీ దానికంటే ముందుగా విశ్వం విజయ్ అకాడమీ నుంచి గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. అందులో ఒక రిజల్ట్స్ మనం చూద్దామా? యెస్. థాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మన క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత కవిత గారికి వచ్చిన రిజల్ట్స్ ఏందంటే ఎవరికైనా ఏముంటుంది మేడం జనరల్‌గా ప్రాపర్టీ అనేది సెల్ చేయాలని ఉంటుంది. ఏంటండి ప్రాపర్టీ అనేది సెల్ చేయాలని ఉంటుంది. ఈజీగా ప్రాపర్టీ సెల్ అంటే 84 లాక్స్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది చాలా ఈజీగా క్లాసెస్‌లోకి అటెండ్ అవ్వడం ద్వారా వారికి ఉన్నటువంటి ప్రాపర్టీని సేల్ చేసేసారు. చాలా హ్యాపీ అండి. ఇలాంటి రిజల్ట్స్ మీరు చూసినట్టయితే ఎన్నెన్నో వచ్చాయి మా అకాడమీ నుంచి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా పెద్ద లెంతీ వర్డ్. బట్ అందుకోసం సూక్ష్మంగా చెప్పాలంటే ఒకటండి. విశ్వం విజయ్ అకాడమీలో చేరినట్టయితే గ్రేటెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయని మేము గ్యారంటీ ఇస్తాం. అయితే ఎలాంటివి వస్తాయంటే చాలా టెక్నిక్స్ నేర్పిస్తాం మేడం. ఇంకొక టెక్నిక్ ఈ రోజు మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే క్యాండిల్ విజువలైజేషన్ ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటి మేడం? క్యాండిల్ విజువలైజేషన్. దీన్ని తెలుగులో దీప ధ్యానం పద్ధతి కూడా అంటారు. మేనిఫెస్ట్ యువర్ డిజైర్స్ త్రూ ద ఎనర్జీ మేడం. అంటే క్యాండిల్ మనం వెలిగిస్తుంటాం. ఏంటి మేడం? ఫైర్. అంటే అగ్ని శక్తితో కూడా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలతో గనక మనం మమేకమై వాటితో కూడా మనం కోరుకున్న కోరికలు మనం నిజం చేసుకోవచ్చు.